హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కని నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వచ్చేసి బేబీ బాయ్ షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. లెంత్ వచ్చేసి నేను 20 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ మడత పెట్టుకోవడం కోసం టోటల్గా 21 ఇంచెస్. ఓకేనా. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నాను నేను. అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా 5.5 ఇంచెస్. చెస్ట్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకున్నాను, అంటే కొంచెం లూజ్గా ఉండడం కోసం. ఓకేనా. ఒక 1 ఇంచ్ మార్జిన్ కోసం తీసుకున్నాను. 1 ఇంచ్ లేదా మీరు 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది. ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని రౌండ్ తీసుకున్నాను. నెక్ వచ్చేసి నేను 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. లెంత్ కూడా 2.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను నేను. 2 ఇంచెస్ దగ్గర ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకుని రౌండ్ తీసుకోవాలి. మరీ రౌండ్ తీసుకోకూడదు, కొంచెం రౌండ్ తీసుకోవాలి. ఓకేనా. కింద కూడా సేమ్ 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను, ఎక్స్ట్రా 1 ఇంచ్. ఓకేనా. ఈ మిడిల్ వచ్చేసి 7.5 తీసుకోవాలి. అక్కడ నుంచి ఈ విధంగా షేప్ తీసుకోవాలి. ఓకేనా. షోల్డర్ దగ్గర స్లోప్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని మనం స్లోప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు కట్ చేసుకుందాం. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పూర్తయింది. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. అప్పుడు మొత్తం ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా, నెక్ మాత్రం మార్కింగ్ చేయకుండా మిగతాదంతా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. 2 ఇంచెస్ దగ్గర నెక్ అనేది కట్ చేస్తున్నాను. లెంత్ వచ్చేసి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా రౌండ్ తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ కూడా స్లోప్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం స్లీవ్స్ కటింగ్ చూద్దాం. నేను లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నాను స్లీవ్స్ లెంత్. ఇది ఆర్మ్ హోల్ వచ్చేసి 7 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కర్వ్ అనేది తీసుకోవాలి. 1 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా చిన్నగా కర్వ్ అనేది తీసుకోవాలి. బాటమ్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను, ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం. ఓకేనా. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకేనా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి.
ఓకేనా. ఈ విధంగా స్మాల్ ఎస్ షేప్లో ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి. అప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా. నేను ఇది ఫ్రంట్ బటన్స్ వేస్తాం కదా, అక్కడ దానికోసం నేను 2 ఇంచెస్ విడ్త్లో తీసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఈ విధంగా వాటిని అటాచ్ చేసుకుని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి దీనికి. ఓకేనా. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. మీకు క్లాత్ కనుక ఉంటే డైరెక్ట్గా స్టిచ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. నేను క్లాత్ సరిపోలేదు, అందుకోసం విడిగా కట్ చేసి స్టిచ్ చేశాను. ఓకేనా. 2 సైడ్స్ కూడా సేమ్ ఒకే విధంగా స్టిచ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని దానిపైన వీటిని పెట్టి షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేశాను చూడండి. ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ స్టిచ్ చేద్దాం. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుని మనం కుట్టు వేసుకోవాలి. ఓకేనా. కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా స్లీవ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఓకేనా. అటాచ్ చేశాను. అటాచ్ చేసిన తర్వాత నేను కాలర్ అనేది ఎంత ఉందో చూస్తున్నాను. ఓకేనా. 7 వచ్చింది. అంటే మనం 14 ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా. 14కి ఒక 1 ఇంచ్ కలుపుకొని 15 తీసుకున్నాను నేను. లెంత్ వచ్చేసి 2.5. ఓకేనా. దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇక్కడ చిన్నగా ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. నేను ఈ కాలర్ అనేది సింపుల్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను కాలర్ రెడీమేడ్ కాలర్ వస్తుంది కదా, అలా షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడతాను నెక్స్ట్ వీడియోస్లో. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వెనక్కి తిప్పుకోవాలి. ఈ కాలర్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు దీనిపైన మరలా ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఒకవైపున ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. స్టిచ్ వేసాను. ఇప్పుడు మిడిల్లో మార్కింగ్ చేసుకుని అదేవిధంగా కాలర్ బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి. ఓకేనా. అదేవిధంగా రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా ఓకేనా. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెనక వైపును కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది షర్ట్ అనేది. చాలా సింపుల్గా అయిపోతుంది. సైడ్ వచ్చేసి మనం స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా కింద కూడా ఫోల్డింగ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. ఓకేనా. చూసారు కదా, చాలా సింపుల్గా బేబీ బాయ్ షర్ట్ అనేది మనం కట్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. నేను బటన్స్ అండ్ కాజా కూడా వేసాను.